నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది చాలా చాలా నచ్చింది మాకు. కలర్ కాంబినేషన్ అయితే చాలా నచ్చింది ఈ శారీ. శారీ మొత్తం నేవీ బ్లూ కలర్ ఉంది. సో దీనికి బార్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ వచ్చింది. బార్డర్ అయితే విడ్త్ ఎక్కువ ఉందన్నమాట. సో ఈ బార్డర్ డిజైన్ అయితే ఇట్లా జరీ వర్క్ వచ్చింది కాబట్టి ఇది 850 అని చెప్పారు. సో మాకైతే డీసెంట్ అనే అనిపించింది. చాలా బాగున్నాయి అక్కడ ప్యాటర్న్స్ అయితే. సో ఇక్కడ చూడండి, పైన బార్డర్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది విడ్త్. దాని కింద వచ్చేసి ఎక్కువ విడుతుంది బార్డర్ అయితే. సో ఓవరాల్ శారీ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. బ్లౌజ్ అయితే ఇది సెల్ఫే వచ్చింది ఇది కూడా. సో ఓవరాల్ పళ్ళు అంతా ఇదైతే ఇంకా కంటిన్యూ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పళ్ళు. దెన్ ఇక్కడ ఈ చిన్న ఫ్లవర్స్ ఉంది కదా, ఇది వచ్చేసి బ్లౌజ్. దెన్ ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట. ఇదంతా ఓవరాల్ శారీ. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. డైలీ వేర్కి అయితే చాలా కంఫర్టబుల్ అని చెప్పి ఎక్కువ తీసుకోవడం జరిగిందనమాట. సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్గా అనిపించాయి మాకు. సో డైలీ వేర్కి రెగ్యులర్ కలర్సే కాకుండా ఇలాంటివి బాగుంటాయని చెప్పి తీసుకున్నాము. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇట్లా సమ్వాట్ లావెండర్ షేడ్లో ఉందన్నమాట. లావెండర్ షేడ్ పైన వైట్ కలర్ ఫ్లవర్స్తో డిజైన్ వచ్చింది. బార్డర్ అయితే ఇట్లా ఉందన్నమాట. సేమ్ యాజ్ యూజువల్ బార్డర్స్ పైన అంతా చిన్న బార్డర్స్, కింద వచ్చేసి విడత ఎక్కువ ఉంటుంది కదా, కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్స్. దెన్ ఓవరాల్ శారీ అయితే ఇట్లా ఉంటుంది ఫ్లవర్స్ తోటి. దీని బ్లౌజ్ డిజైన్ వచ్చేసి చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట. దెన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిజైన్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిజైన్, ఇదైతే బ్లౌజ్. సో బ్లౌజ్కి కూడా బార్డర్ వచ్చింది. దెన్ ఇక్కడ వస్తే లావెండర్ షేడ్ కలర్ అయితే ఇదొక శారీ. మేబీ మీకు కెమెరాలో శారీ కలర్ కూడా కొంచెం వేరీ అవుతూ ఉండొచ్చు. ఎగ్జాక్ట్ కలర్ డైరెక్ట్గా చూడడానికి ఎట్లుందో ఎగ్జాక్ట్ కలరే మీ కెమెరాలో కనిపించకపోవచ్చు. బట్ జస్ట్ నేను ఇక్కడ ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కూడా మనకు 750 ప్రైస్లోనే దొరికిందనమాట. ఎక్కడైనా చిన్న ఫంక్షన్స్కి కూడా వేర్ చేయొచ్చు. సమ్వాట్ షైనింగ్ క్లాత్ ఉంది అండ్ సాఫ్ట్ సిల్క్ లాగా ఉందన్నమాట మెటీరియల్ అయితే. సో ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా కలర్ఫుల్గా ఉంది. బార్డర్ వచ్చేసి పింక్ బార్డర్. ఇందులోనే చాలా కలర్స్ అయితే ఉన్నిందనమాట. ఓవరాల్ శారీ అయితే సిమిలర్ ఉంటుంది. జస్ట్ బార్డర్స్ ఎల్లో, బ్లూ, పర్పుల్ ఇట్లా వేరే అయినాయి అనమాట. మాకు పింక్ కలర్ నచ్చింది కాబట్టి తీసుకున్నాము. సో ఇట్లా ఓవరాల్ శారీ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. సేమ్ దీనిది పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చింది. పింక్ కలర్ పైన గోల్డ్ కలర్ది ప్రింట్ వచ్చింది. సో దెన్ బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. జస్ట్ పింక్ కలర్ పైన గోల్డ్ ఫ్లవర్స్ చిన్న చిన్న ప్రింట్ వచ్చింది. ఇది వచ్చి బ్లౌజ్. దాని పళ్ళు వచ్చేసి యాజ్ యూజువల్ ఇదనమాట. సో ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా ఉంటుంది. అనమాట. సో ఇది కూడా యూనిక్గా అనిపించి చాలా బాగుంటుంది. ఏదైనా స్కూల్లో ఫంక్షన్స్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటుందని చెప్పి తీసుకున్నారు. నెక్స్ట్ శారీ అయితే ఇలా ఉంది. ఇది చాలా చాలా నచ్చింది అత్తమ్మకు కూడా అండ్ నాకు కూడా. కలర్ కాంబినేషన్ అండ్ ప్రింట్ కూడా చాలా యూనిక్గా అనిపించింది నాకు. లైక్ బ్లాక్ కలర్ పైన మిక్స్డ్ కలర్స్ ఫ్లవర్స్ అంతా వచ్చింది. లైక్ బార్డర్ వచ్చేసి బ్రౌన్ షేడ్లో ఉంది. సో ఇది చాలా యూనిక్గా అనిపించింది కాంబినేషన్. అండ్ చూడడానికి కూడా చాలా క్లాసీగా ఉండింది. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ క్లాత్. లైక్ మేము స్టార్టింగ్ చూసినప్పుడు సమ్వాట్ ఇది మన
నెట్ క్లాత్ కైండ్‌లో ఉందేమో అని అనుకున్నాము. బట్ టచ్ చేసి చూస్తే చాలా సాఫ్ట్‌గా ఉంది. చాలా కంఫర్టబుల్ వేర్ చేయడానికి గూడా. సో, ఈ కాంబినేషన్ గూడా యూనిక్‌గా ఉందని చెప్పి తీసుకున్నాము. దీనిది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి ఇదొచ్చేసి పళ్ళు అనమాట. దెన్ ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇదొచ్చి బ్రౌన్ కలర్‌లో బ్లౌజ్ అనమాట. దీనికే బార్డర్ వచ్చింది. బ్లౌజ్‌కంతా ఈ చిన్న బార్డర్స్ వచ్చిందనమాట. సో, ఓవరాల్ శారీ అంతా ఇట్లొచ్చిందనమాట. సో, నెక్స్ట్ శారీ ఇది నాకు కూడా చాలా బా నచ్చింది. సో, ఇదొచ్చేసి బ్లాక్ కలర్ విత్ మెరూన్ రెడ్ బార్డర్‌లో వచ్చిందనమాట. సో, ఓవరాల్ శారీ అయితే ఇట్లొచ్చింది. సమ్‌వాట్ గ్రాండ్ చాలా సింపుల్‌గా అండ్ ఎలిగెంట్‌గా గూడా ఉందనమాట. చూడ్డానికి గూడా చాలా బావుంది డైరెక్ట్‌గా. మీకు కెమెరాలో ఎట్లా కనిపిస్తుందని చెప్పి నాకు ఐడియా లేదు. సో, ఓవరాల్ శారీ అయితే బ్లాక్ వచ్చింది గదా! సో, దీనిపైన గోల్డెన్ జెరీ వర్క్ వచ్చింది. దీని బార్డర్ వచ్చేసి రెడ్ కలర్‌లో వచ్చిందనమాట. ఓవరాల్ శారీ అయితే ఇట్లుంది. దెన్ ఇదొచ్చేసి చాలా చిన్న పళ్ళు. పళ్ళు డిజైన్ పళ్ళు వచ్చేసి చాలా చిన్న డిజైన్ అయితే చాలా కొంచెం వచ్చింది పళ్ళుకి. సో, చూస్తున్నారు గదా! ఆల్మోస్ట్ పళ్ళుకి డిజైన్ వచ్చిందయితే ఆల్మోస్ట్ ఇంత విడతకే. సో, ఓవరాల్ శారీ అంతా ఇంక ఇట్లనే ఉందనమాట. దీనిది బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ ప్రింట్. సో, దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇచ్చారనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇదైతే బ్లౌజ్. సో, ఇంకా ఓవరాల్ శారీ వచ్చేసి లైక్ ఇట్లానే ఉంటదనమాట. సో, ఇది చాలా నచ్చింది నాకు గూడా శారీ. సో, ఇందులోనే కాంబినేషన్ సమ్‌వాట్ టర్కాయిజ్ బ్లూకి అగైన్ మరూన్ బార్డర్ వచ్చింది. టర్కాయిజ్ బ్లూకి మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఒక శారీ. సేమ్ డిజైన్ బట్ కలర్ కాంబినేషన్ వేరే. నాకు గూడా ఈ శారీ చాలా నచ్చిందని జెప్పి నేను ఆ కాంబినేషన్‌లో ఒకటి తీసుకున్నాను. సో, అది బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి అయితే ఇచ్చాననమాట. అది వేసుకున్నప్పుడు వేర్ చేసినప్పుడు తప్పకుండా నేను కెమెరాలో చూపించి చెప్తాను. చూస్తున్నారు కదా! ఇవి 2 కూడా సిమిలర్ ప్యాటర్న్సే బట్ కలర్ వేరే. ఒకటొచ్చి పీచ్ షేడ్‌లో తీసాము. ఇంకొకటి లావెండర్ షేడ్‌లో తీసామనమాట. సో, 2 కూడా చాలా బాగున్నాయి కలర్స్ అని చెప్పి 2 కూడా నచ్చిందనమాట. లైక్ ఒకటి అత్తమ్మ వేర్ చేస్తే చేస్తారు. ఇంకొకటి వదిన వేర్ చేస్తారు అన్నట్టు తీసుకున్నాము. చూస్తున్నారు కదా కాంబినేషన్స్. ఇది పీచ్ షేడ్. సో, ఈ 2 కలర్స్‌లో ఏది కూడా మిస్ చేయాలనిపియలేదని చెప్పి 2 కూడా తీసుకున్నాము. ఇది ప్రైస్ కూడా చాలా షాకింగ్ అనమాట. ఇది జస్ట్ 450కే మాకొచ్చింది. శారీ అయితే చాలా సాఫ్ట్ కాటన్. సో, బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. సో, ఇదొచ్చేసి పళ్ళు. దాని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందనమాట. సేమ్ సెల్ఫే వచ్చింది బట్ ప్లెయిన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి పీచ్ షేడ్‌లోనే వచ్చింది బట్ ప్లెయిన్ వచ్చిందనమాట. జస్ట్ కింద ఒకటే బార్డర్ ఇచ్చాడు. సో, చాలా అనిపిచ్చి తీసుకున్నాము. సో, 2 కలర్స్ గూడా చాలా నచ్చి 2 తీసుకున్నాము. లైక్ ఉంటాయి అని చెప్పి తీసుకున్నారు అత్తమ్మ. సో, ఇందులోనే సేమ్ ప్యాటర్న్ ఇది గూడా బట్ లావెండర్ కలర్‌కి ఇలా బార్డర్ వచ్చింది. ఇంకా మిగతాదంతా సేమ్. సో, మొత్తం శారీస్ అయితే ఇట్లా ఇవన్నీ తీసుకున్నామనమాట. ఆల్మోస్ట్ 11 శారీస్ ఏమో పర్చేస్ చేసాము. జస్ట్ మేము చిన్ను డ్రెస్ షాపింగ్ కోసం అని చెప్పి వెళ్ళాము. బట్ ఇన్ని శారీస్ కూడా తీసుకొనొచ్చామనమాట. ఇంకా నేను కూడా శారీనే తీసుకున్నాను అనమాట ఈసారి. ఈవినింగ్ జస్ట్ బయటికెళ్ళినప్పుడు ఏదైనా వెస్టర్న్‌లో చూద్దాం అన్నట్టు అనుకున్నా. సో, ఇది మా షాపింగ్ అయితే. చిక్పేట్‌కెళ్ళి మొత్తం ఇదంతా కూడా షాపింగ్ చేసుకొనొచ్చామనమాట. సో, చూసారు గదా! ఇది మా షాపింగ్ అయితే ఇలా జరిగిందనమాట. అమ్మాయిల షాపింగ్ అంటే తెలుసు గదా! ఒకటి తీసుకోవడానికి అని చెప్పి వెళ్తాము. ఇంకా వేరేవి గూడా నచ్చితే తీసుకుంటాం గదా! సేమ్ అలానే మాది గూడా. ఇంకా శారీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చే లోపల చాలా లేట్ అయిపోయింది. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాక్చువల్లీ మీకు వాయిస్‌లో గూడా కాస్త వేరియేషన్ తెలుస్తుంటుంది. లైక్ కోల్డ్ దెన్ థ్రోట్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల వాయిస్ చేంజ్ అయిందనమాట. కాస్త ఫీవర్ కూడా ఉండిందని చెప్పాను కదా! సో, దానివల్లనే నేను ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అట్లా కంటిన్యూయస్‌గా ఏదో వేరే పనులలో ఉండి దెన్ హెల్త్ బాలేక నేను వీడియోస్ ఏవి పోస్ట్ చేయలేకపోయాను. సో, ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూయస్‌గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు
వీడియోస్ చూసేటప్పుడు జస్ట్ మీకు లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ అనమాట. బట్ అది మాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. ఇప్పటి నుంచి ఇంకా బ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా పోస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా చిన్నది బర్త్డే కూడా ఉంది, దెన్ నా బర్త్డే కూడా వస్తుంది ఇంకా ఇప్పట్లో. దెన్ దానికోసం షాపింగ్ అయితే డ్రెస్సెస్ షాపింగ్ అయితే అయిపోయింది. లాస్ట్ టైం మేము బించ్ టౌన్ అని చెప్పి ప్రైవేట్ థియేటర్కి వెళ్ళి సెలబ్రేట్ చేసామన్నమాట చిన్న బర్త్డే. సో ఈసారి తనకి 10 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో యూనిక్గా ఉంటుందని చెప్పి నేను 10 గిఫ్ట్స్ ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో రెగ్యులర్గా గిఫ్ట్ అంటే ఇంకా డ్రెస్ అదే అన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి తనకి కూడా డ్రెస్ అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఇంకా 10th బర్త్డే కదా గుర్తుంటుంది అని చెప్పి 10 గిఫ్ట్స్ అయితే ఏదైనా చిన్న చిన్నది కానీ తనకి నచ్చేటివి అన్నట్టు నేను గెస్ చూసి కాస్త విశాల్ మార్ట్‌కి అలా వెళ్ళి అక్కడ ఏదైనా యూనిక్‌గా అనిపిస్తే అవి తీసుకుంటాను. దెన్ ఒకవేళ అక్కడ అంత నచ్చకపోయినా లేదా కొన్ని దొరికిన వరకు అక్కడ తీసుకొని ఇంకా మిగతాటివి ఏమైనా ఉంటే ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెడుతున్నాను. సో చూసుకొని తనకి 10 గిఫ్ట్స్ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.